దివ్యవాణి ప్రేక్షకులకు నా శుభాభివందనములు. నన్ను మలచిన దేవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలు. నా పేరు సిస్టర్ కమలా జోస్ తుమ్మ. సొసైటీ ఆఫ్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్ లూజాన్ సంస్థకు చెందిన సభ్యురాలను, విజయవాడ ప్రోవిన్స్కి చెందిన దానను. యెషయా ప్రవక్త పలికిన విధముగా, నీవు పుట్టక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీ పేరు పెట్టి నన్ను పిలిచితిని అని యావే దేవుడు పలికి ఉన్నాడు. నేను దైవ పిలుపు పొందినటువంటిది అనేది ఒక గొప్ప వరము. నాకిచ్చిన దైవ పిలుపునికి బట్టి నా హృదయము దేవుని యందు సంతోషించుచున్నది. దేవుని ఆత్మలో ఏకమై దేవునికి స్తుతిగీతం పాడుచున్నది. నా బాల్యాన్ని చూసినట్లయితే నేను గుంటూరు మేత్రాసనంలోని తాళచెరువు గ్రామానికి చెందిన బాలయేసు దేవాలయం విచారణకు చెందిన దానను. నా తల్లిదండ్రులు లేట్ తుమ్మా జోజిరెడ్డి, నా తల్లి తుమ్మా నాగేంద్రమ్మ మరియు నా తోబుట్టువులు తుమ్మా పాపిరెడ్డి, తుమ్మా అరుణకుమారి. నేను చిన్న ప్రాయం నుండి మా స్వగ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో నా చదువుని కొనసాగించి ఉన్నాను. చిన్న తరగతి నుండి మరియు 10వ తరగతి వరకు అక్కడే సిస్టర్స్ పునీత అన్నమ్మ గారి సభకు చెందిన వారి పాఠశాలలో చదివి ఉన్నాను. నేను ముఖ్యంగా చెప్పదలిచినది ఏంటంటే, నాకు దైవ పిలుపును అందుకోవటానికి నాకు స్ఫూర్తిదాయకము అని ఎవరు అని చెప్పటానికి నా తల్లి నాకు గొప్ప స్ఫూర్తినిచ్చినది. మా తల్లి అయిన నాగేంద్రమ్మ గారు ఒక హైందవ కుటుంబానికి చెందినవారు. ఆమె మందపాడు అనే గ్రామానికి చెందిన వాస్తవ్యులు. తను కూడా తన విద్యాభ్యాసాన్ని 10వ తరగతి వరకు పెరింగిపురంలోని హాస్టల్లో అన్నమ్మగారి సభకు చెందిన పాఠశాలలో ఉండి చదువుకున్నది. తను కూడా సిస్టర్ అవ్వాలని ఆ కోరిక ఉండేది. కానీ తను హైందవురాలు అవ్వటం వలన ఆ కోరిక నెరవేరలేదు. చదువు అయిన తర్వాత ఆమె వివాహం చేసుకున్న మా నాన్నగారైన జోజిరెడ్డి గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె కూడా క్రైస్తవురాలిగా మారి, ఆమె క్రైస్తవుల సభ్యుల కన్నా కూడా ఎక్కువ విశ్వాసంతో కలిగి ఉదయాన్నే నన్ను మరీ ముఖ్యంగా 5ంటికే గుడి గంట కొట్టిన వెంటనే నన్ను నిద్ర లేపి గుడికి వెళ్ళు అని చెప్పేది. ప్రతిరోజు కూడా నన్ను గుడికి వెళ్ళటానికి ఎంతో ప్రోత్సహించేది. అదేవిధంగా సాయంత్రం కాలం పాఠశాల అయిపోయిన అనంతరము జపమాల చెప్పటానికి మా గుడిలో రోజు జపమాల చెప్పేవాళ్ళు. రోజు సాయంత్రము జపమాల చెప్పటానికి గుడికి వెళ్ళటానికి ప్రోత్సహించేది. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా మా అమ్మ నన్ను ఎంతో ప్రోత్సహించేది. ఇంటిలో కుటుంబ ప్రార్థన చేయకపోయినా కానీ తన ప్రార్థన ద్వారా, తన సొంత వ్యక్తిగత ప్రార్థన ద్వారా, అదేవిధంగా నన్ను రోజు గుడికి వెళ్ళమని ప్రోత్సహించడం ద్వారా నాకు ఈ ప్రేరేపణ కలిగినది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక ఆశ ఉండాలని, ఏదో చేయాలని అని ప్రోద్బల్బం ఉండేది. నాకు ఒక గొప్ప ఆసక్తి, కోరిక ఉండేది. నేను కూడా సిస్టర్ అవ్వాలి, 10 మందికి సేవ చేయాలి, మరి ముఖ్యంగా పేదవారికి సేవ చేయాలనే గొప్ప సంకల్పం అనేది నాకు ఉన్నది. మా ఊరిలో ఉన్నటువంటి పునీత అన్నమ్మగారి సంస్థకు చెందినటువంటి ఆ సిస్టర్స్ చేసే సేవను నేను గమనించేదాన్ని. ఎందుకంటే ప్రతిరోజు గుడికి వెళ్ళేదాన్ని. సెలవు దినాలలో కూడా వచ్చినప్పుడు విచారణ గుడికి వెళ్ళి గుడి శుభ్రం చేయటము, అదేవిధంగా సిస్టర్స్ హౌస్కి బంగ్లాకి వెళ్ళి వారు చెప్పిన పనులు చేయటము, అదేవిధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం సాయంత్రం గుడికి వెళ్ళేదాన్ని. అదేవిధంగా ప్రతిరోజు కూడా జపమాల అయిన అనంతరం నాకు ఒక 5 ఫ్రెండ్స్, మంచి స్నేహితులు ఉండేవాళ్ళం. మేము జపమాల అయిన వెంటనే గుడి ఆవరణలోని కాసేపు ఆడుకొని, ఆ తర్వాత మా స్నేహితుల ఇంటికి వెళ్ళి అక్కడ 1 గంట సేపు ఆడుకొని వచ్చి మా తల్లి సంరక్షణలో నన్ను చదువుకోవటానికి ప్రోత్సహించేది. ఇంటి దగ్గర ఉన్నటువంటి హోంవర్క్ చేయించడం కానీ, చదివించడం కానీ మా అమ్మగారు శ్రద్ధ తీసుకునేవాళ్ళు. చదివి అయిపోయిన తర్వాత, తిన్న తర్వాత కూడా నేను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి నా జూనియర్స్తోనో, నా తోటి వారితో నేను కలిసి కాసేపు ఆడుకునేదాన్ని. మా అమ్మగారు ఏంటంటే తన మన కుల మత అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూసేది.
అదే అటువంటి విలువని నేను పొందుపరుచుకున్నాను. ఎందుకంటే మా ఇంటికి పనిచేసే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కాఫీ లేనప్పుడు కాఫీ పెట్టివ్వటం, టిఫిన్ లేనప్పుడు టిఫిన్ చేసి పెట్టివ్వటం అనేవి నేను గమనించేదాన్ని. ఎలాంటి తారతమ్యాలు కూడా ఆమె చూపించేది కాదు. మా అమ్మ ఒక మాట అనేది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అని. తను ఎంతో చలాకీగా ఉండి అందరినీ కలుపుకొని తనంతో ఉండి అందరినీ మంచిగా చూసుకొని క్షమాగుణం అనేది నేను మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా నాన్నగారు చాలా సున్నితవంతులు, నన్ను ఏనాడు కూడా కొట్టలేదు. చిన్నప్పటి నుంచి నేను 10th క్లాస్ అయిపోయిన వరకు ఎప్పుడూ కొట్టలేదు. కానీ మా అమ్మగారు చిన్న తప్పు చేసినా సహించేది కాదు. క్రమశిక్షణ లేకపోతే ఆమె అస్సలు ఒప్పుకునేది కాదు. మేము ఎంత చిన్న తప్పు చేసినా మా అన్నయ్య కానీ అక్క కానీ ఎంత చిన్న తప్పు చేసినా మమ్మల్ని దండించేది. అలాంటి క్రమశిక్షణ మేము మా అమ్మగారి నుంచి నేర్చుకున్నాము. కాబట్టి మా అమ్మగారికి మరియు మా నాన్నగారికి వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉన్నాము. ముఖ్యంగా నేను దైవ పిలుపుని అందుకోవటానికి మా అమ్మగారి ముఖ్య కారణమని నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి తల్లిదండ్రులు దేవుడు నాకు ప్రసాదించినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. మరి ముఖ్యంగా చెప్పదలసిన విషయం ఏంటంటే, మాకు ఎటువంటి కష్టం రాకుండా, మరి ముఖ్యంగా నాకు నాకు సంబంధించిన విషయాలన్నీ కూడా మా అమ్మగారే చూసుకునేవాళ్ళు. నాకు ఇప్పటి వరకు నేను 10th అయిపోయిన వరకు కూడా నాకు అన్నం వండటం అనేది రాదు, తలదువ్వుకోవటం అనేది కూడా తెలియదు. ప్రతి చిన్న విషయం నాకు సంబంధించిన వరకు అమ్మగారు చూసుకునేవాళ్ళు. ప్రతి సంవత్సరం నా జన్మదినాన్ని, పుట్టినరోజును కూడా ప్రతి సంవత్సరం మా అన్నయ్య అక్కగా వాళ్ళకి చేయకపోయినా నాకు పుట్టినరోజుని చేసేది. కేక్ని తీసుకురావటం కానీ, చాక్లెట్లు ఇచ్చి స్కూల్లో పంచిపెట్టడం, లేకపోతే టీచర్స్కు టీ పార్టీ ఇవ్వటం, అవన్నీ నాకు చేసేదనమాట. మిగతా వాళ్ళకి చేయకపోయినా, అన్నకి అక్కకు చేయకపోయినా ఎంతో ప్రేమతో నన్ను పెంచింది. మిగతా వాళ్ళు అనేవాళ్ళు, మీ అమ్మకి నువ్వంటే చాలా ప్రేమ, నువ్వు లేకపోతే ఆమె లేదు, మీ అమ్మ లేకపోతే నువ్వు ఉండేదానివి కాదు అని చాలామంది అంటుంటే నేను వినేదాన్ని. అది విని నాకు చాలా సంతోషం వేసి, ఇంత ప్రేమ నాకు మా అమ్మ ఇచ్చిందా, మా నాన్నగారు ఇచ్చారా, అదేవిధంగా నా తోబుట్టువులైన మా అన్నయ్య అక్కగారు నాకు ఎంత ప్రేమను పంచిపెట్టారు. నేను ఏ పని చేయపని ఇంట్లో అయినా వాళ్ళు నన్ను అర్థం చేసుకొని, నేను చిన్నదాన్ని అనేసి నన్ను బాగా అర్థం చేసుకొని వాళ్ళ ప్రేమానురాగాల్ని నాకు పంచిపెట్టినందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అదేవిధంగా మాకు కష్టం అనేది తెలియకుండా మా అమ్మగారు నన్ను పెంచారు. ఉన్న దాంట్లోనే మనం సర్దుకుపోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అనేటువంటి గొప్ప విలువలు నాకు పంచిపెట్టారు. అందుకే ఇప్పుడు కూడా నేను నాకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని, నాకున్నటువంటి వస్తువులతోనే అడ్జస్ట్ అయిపోయి సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉన్నానంటే అది నేను నేర్చుకున్న, మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నటువంటి గొప్ప విలువలు, గొప్ప విషయం అని నేను చెప్పగలుగుతాను. నాకు 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మగారు నన్ను ప్రోత్సహించేవాళ్ళు. నా కళ ఏంటంటే నాకు సిస్టర్ అవ్వాలని కోరిక ఉన్నది. అదేవిధంగా నేను కూడా ఒక మంచి లాయర్ అవ్వాలని కూడా కోరిక ఉన్నది. నేను ప్రతిరోజు మా అమ్మగారిని అడిగేదాన్ని, నేను లాయర్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఏం చదువుకోవాలి అన్నప్పుడు మా అమ్మగారు చెప్పేది, 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదవాలి, ఇంటర్లో ఈ సబ్జెక్ట్ పలానా సబ్జెక్ట్ తీసుకోవాలి, ఆ సబ్జెక్ట్ తీసుకుంటేనే నువ్వు లాయర్ అవ్వగలుగుతావు అనేది అన్ని విషయాలు కూడా కూలంకుషంగా చర్చించి అన్నీ నాకు తెలియచేసేది. ప్రతి విషయం కూడా చెప్పి ఇది ఇలా ఉండాలని కూడా మంచిగా నాకు నేర్పించేదనమాట. అదేవిధంగా చదువుకు సంబంధించిన విషయాలు కూడా ప్రతిదీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి కూడా మా అమ్మగారు మాకు పంచిపెట్టేవాళ్ళు. ఆ విధంగా నా చదువు విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని మంచిగా దగ్గరుండి కూర్చోబెట్టి చదివించేవాళ్ళు. ఒకసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిన తర్వాత మేము 5 కిలోమీటర్లు వేరే అచ్చంపేట అనే గ్రామానికి వెళ్ళి మేము ఎగ్జామ్స్ రాయాలి. అలాంటి సమయంలో నేను మా పక్కింటి వాళ్ళ సైకిల్ తీసుకొని నేను ఎగ్జామ్ రాయటానికి వెళ్ళి వచ్చేటప్పుడు అది బాగా ఎండాకాలము, విపరీతమైన గాలి వస్తుంది, ఆ సైకిల్ తొక్కలేకపోతున్నాను. అలాంటి సమయంలో నా వెనకాల మా క్లాస్మేట్స్ బాయ్స్ స్కూటర్ మీద వస్తున్నారు. అది వచ్చి వాళ్ళు నా సైకిల్కి డాష్ ఇచ్చారు. అప్పుడు నేను కింద పడిపోయిన అది అప్పుడు మొత్తం కూడా రాళ్లతో నిండినటువంటి రోడ్డు, మంచి రోడ్డు కాదు అది. నేను కింద పడిపోయాను, కానీ నాకు ఎటువంటి గాయం కూడా అవ్వలేదు.
నా తోటి క్లాస్మేట్స్ బాయ్స్కి మాత్రము వాళ్ళు ఆ కంపల్లో పడిపోయారు, వాళ్ళకి దెబ్బలు తగిలినవి. కానీ నేను ఇప్పటి వరకు నేను ఎవరికి చెప్పలేదు, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. ఎందుకంటే మళ్ళీ మా అమ్మ నన్ను తిడుతుందేమో, ఎందుకంటే ఆ సైకిల్ మాది కాదు, మా ఇంట్లో వాళ్ళది కాదు, పక్కింట్లో వాళ్ళది అని నాకు భయం వేసి నేను వాళ్ళకి చెప్పలేదన్నమాట. కానీ నేను ఇక్కడ తర్వాత నేను అర్థం చేసుకున్నదండి, దేవుడు నన్ను పిలిచిన దేవుడు నాకు ఎటువంటి ప్రమాదం కలగకుండా తన అరచేతులలో పెట్టి నన్ను రక్షించి కాపాడాడు. నేను ఇప్పటికి ప్రతిరోజు కీర్తన 91 ఉదయం నిద్ర లేవంగానే నేను కూర్చొని మంచం మీద కూర్చొని దేవునికి అన్నాను, నేను సమర్పించుకుంటూ నా రోజంతా సమర్పించు ఈ కీర్తనను నేను చెప్పుకుంటాను. నాకు ఇది చాలా బలాన్ని ఇస్తుంది. రోజంతా నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. దేవుడు తన దూతలను నా చుట్టూ ఉంచి నన్ను కాపాడుతున్న దేవుడు అని ఒక గొప్ప విశ్వాసము నాలో అప్పటి నుంచి పెంపొందినది. ఆ విధంగా నేను 1995 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. 10వ తరగతి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న సమయంలో మేము ట్యూషన్కి వెళ్ళే వాళ్ళము. వెళ్ళినప్పుడు మా ఊరికి ఒక సిస్టర్ గారు, మా సంస్థకు సంబంధించిన ఒక సిస్టర్ గారు సెలవులకు మా ఊరు వచ్చారు, వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి. మేము ఆ విషయం తెలుసుకొని నేను మా స్నేహితులు కలిసి మా స్కూల్ ఎదురుగున్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సిస్టర్ గారిని ఈ సంస్థ గురించి మరియు క్యాంప్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని కనుక్కొని ఆ సిస్టర్ గారు చెప్పిన విధముగా మేము మే నెల 20వ తారీఖున మా అమ్మగారు నన్ను మరియు మా స్నేహితులను తీసుకొని విజయవాడలోని గుణదల ప్రశాంత్ భవన్ అని మా ప్రొవిన్షియల్ హౌస్కు తీసుకొని వెళ్ళటం జరిగినది. అక్కడ క్యాంపు 3 రోజులు మేము ఉన్నాము. ఆ క్యాంపులో మేము పాల్గొన్నాము. ఆ క్యాంపులో పాల్గొన్నప్పుడు కూడా సిస్టర్ గారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. మీరు ఎందుకు సిస్టర్ అవ్వాలని అనుకుంటున్నాము, ముఖ్య ఉద్దేశం ఏమిటి, తల్లిదండ్రులు ఏం చేస్తారు అనేక రకాలుగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. నేను ఒకటే చెప్పాను, నాకు సిస్టర్ అవ్వాలని ఉంది, దేవుని సేవ చేయాలని, మరి ముఖ్యంగా పేదవారికి సేవ చేయాలని నేను వాళ్ళకి తెలియజేసి ఉన్నాను. నేను కొంచెము అంత ఎక్కువ హైట్ లేకపోవటం కారణంగా నన్ను వద్దన్నా కానీ నేను ఒప్పుకోకుండా మా అమ్మగారికి చెప్పి మేము 3 రోజులు క్యాంప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మగారు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు, ఇంటికి తీసుకొని వచ్చారు. తర్వాత రిజల్ట్ వచ్చిన వెంటనే మాకు సెలక్షన్ లెటర్ వచ్చినది. లెటర్ వచ్చిన వెంటనే నేను మా స్నేహితులు కలిసి మా అమ్మగారే మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. 1995 జూన్ 10వ తారీఖున మా అమ్మగారు విజయవాడలోని గుణదల ప్రశాంత్ భవన్ అనే గృహానికి తీసుకొని వెళ్ళారు, మా ప్రొవిన్షియల్ హౌస్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ నుండి మమ్మల్ని నున్నా అనే ప్రాంతానికి మొట్టమొదటిగా మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. జూన్ 15వ తారీఖున నున్నాలోని మేము తర్పీదు పొందుతున్నటువంటి ఆ హౌస్కి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. మొట్టమొదటిగా మేము 35 మంది ఉన్నాము. కేరళ నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రాంతాల నుంచి చాలామంది కూడా వచ్చి ఉన్నారు. అందరి ఒక కోరిక కూడా సిస్టర్ అవ్వాలని, దేవునికి సేవ చేయాలని సంకల్పంతోనే వచ్చి ఉన్నారు. ఆ తర్పీదు పొందుతున్న సమయంలో నాకు శిక్షణ ఇచ్చేటువంటి ఒక సిస్టర్ గారు అన్నారు, నాకు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చినది. అప్పుడు నాకు కొంచెం నా హ్యాండ్ రైటింగ్ అంత మంచిగా ఉండేది కాదు. నా మార్క్స్ని చూసి, నా హ్యాండ్ రైటింగ్ చూసి అన్నారు, నీకు ఏ విధంగా ఫస్ట్ క్లాస్ వచ్చినది. తనకు ఆశ్చర్యం వేసింది. కానీ నా మనసు కొంచెం నొచ్చుకున్నది, ఎందుకు నన్ను ఈ విధంగా అన్నారని నేను బాధపడ్డాను. కానీ ఆ బాధ నేను ఎవరికి వ్యక్తపరచలేదు, అది నాలోనే ఉంచుకున్నాను. కానీ ఇప్పుడే నేను చెప్తున్నాను. తర్వాత 1 సంవత్సరం 6 నెలలను తర్పీదు పొందిన తర్వాత మళ్ళీ మేము సెలవులకి క్రిస్మస్కి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెలక్షన్ లెటర్ వచ్చింది. నేను తర్వాత సిస్టర్కి తర్పీదు పొందటానికి సెలెక్ట్ అయ్యాను.
మళ్ళీ మా అమ్మగారు నన్ను తీసుకొని వెళ్ళి నున్నలో వదిలిపెట్టారు. తర్వాత మేము ఇంటర్కి వచ్చిన తర్వాత గుణదల ప్రాంతంలోని మా ప్రొవిన్షియల్ హౌస్లో మేము ఇంటర్మీడియట్ చదవటానికి వచ్చిన్నాము. నాకు ఇంగ్లీష్లో 40 మార్క్స్ రాలేదు, తక్కువ వచ్చిన కారణంగా నేను వెళ్ళాల్సిన కాలేజ్కి మేరీస్టెల్లా కాలేజ్కి వెళ్ళలేకపోయాను. లేకపోతే నాకు మ్యాథ్స్లో 80 మార్క్స్ వచ్చినాయి. ఇంగ్లీష్లో 40 మార్క్స్ వచ్చినట్టయితే నేను ఆ కాలేజ్కి వెళ్ళి చదువుకునేదాన్ని. కానీ దేవుని చిత్తము నాకు రాలేదు. నేను డాన్ బోస్కోలో అక్కడ గుణదల్లో ఉన్నటువంటి డాన్ బోస్కో కళాశాలలో బ్రదర్స్తో పాటు మేము కూడా నాతో పాటు 12 మంది, మేము మొత్తం 12 మంది డాన్ బోస్కో బ్రదర్స్ కాలేజీలో అక్కడ చదువుకున్నాము. ఇంగ్లీష్లో మార్క్స్ తక్కువ వచ్చిన కారణంగా మేము ఇంగ్లీష్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఆ ఇంగ్లీష్ని క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా తెలుగులో అన్వయించుకుంటూ తెలుగులో రాసుకుంటూ మేము అలా చదివి, నేను నాతో పాటు ఉన్నటువంటి మా కంపానియన్ కూడా అలా చదివి ఫస్ట్ ఇయర్లో దేవుని చిత్తము దేవుని అనుగ్రహం వల్ల నాతో పాటు ఉన్నటువంటి అందరూ కూడా ఫెయిల్ అయిన దేవుడు నాకు మంచి మార్క్స్ని ఇచ్చారు. దానికి నేను ఎంతో సంతోషించాను. అంటే ఒక విధంగా బాధగా ఉంది, నాతో పాటు ఉన్న స్నేహితులు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, నేను ఒక్కదాన్ని పాస్ అయ్యాను అన్ని బాధ ఉంది. కానీ ఒక పక్క నాకు సంతోషం కూడా, ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నన్ను మరువడు, నాకు తోడుగా ఉండ, ఇదే నాకు గట్టి పట్టుదలని ఇచ్చినది. నాకు ఆ సిస్టర్ గారు ఎందుకు నీకు ఏ విధంగా నీకు ఫస్ట్ క్లాస్ వచ్చిన అన్నీ నాకు అది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవటానికి నాకు అవకాశం కల్పించినది. నేను ఏ విధంగానూ నెగిటివ్గా తీసుకోలేదు. నా జీవితంలో నాకు ఒక మెట్టు ముందుకు వెళ్ళటానికి నాకు తోడ్పడినది, కానీ నేను ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు. అయ్యో నేను చదువుకోలేని, నా రైటింగ్ బాగాలేపని చదువుకోలేని అన్నటువంటి నిరుత్సాహం నేను ఎప్పుడూ పడలేదు. కాబట్టి ఇదొక తొలిమెట్టు అనేది, నా విజయానికి తొలిమెట్టు అనేది. నేను ఈ సిస్టర్స్ తర్పీదులు ఉన్నందుకు కూడా నేను సంతోషిస్తున్నాను. ఆ విధంగా 1996-98లో నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. పూర్తి చేసుకున్న తర్వాత నేను సెలవులకి ఇంటికి వెళ్ళాను. మళ్ళా నాకు సెలక్షన్ లెటర్ వచ్చింది. నేను మళ్ళీ విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి మమ్మల్ని వైజాగ్లోని లోసన్స్వే కాలనీకి మమ్మల్ని తర్పీదుకి పంపించి ఉన్నారు, పోర్సిలెన్స్కి పంపించినారు. అక్కడ కూడా మేము విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, అదేవిధంగా బెంగళూరు నుంచి 3 ప్రొవిన్సెస్ నుంచి కూడా మొత్తం 50 మంది ఉన్నాము మేము అక్కడ. అక్కడ ఉన్న సిస్టర్స్ కూడా మమ్మల్ని చాలా మంచిగా చూసుకున్న వాళ్ళు, తెలియని విషయం కూడా తెలియచేశారు. అక్కడ మాకు ప్రార్థనా జీవితం అంటే ఏమిటి, ఒకరితో ఒకరు ఎలా కలిసి ఉండాలి, ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి మేమందరం కూడా వచ్చి ఉన్నాం. ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చి అనేక రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్స్తో మేము వచ్చి ఉన్నాము. ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, ఒకరినొకరితో ఎలాగ ఉండాలి, ప్రేమానురాగాలతో ఎలా ఉండాలి, ఒకరినొకరు ఎలా క్షమించుకోవాలి, ఎలా కలిసిమెలిసి ఉండాలనే జీవితాన్ని మాకు రుచి చూపించి ఉన్నారు, అక్కడ తెలియజేసి ఉన్నారు. వారి జీవితం ద్వారా, అదేవిధంగా వారి ప్రార్థనా జీవితం ద్వారా అది కూడా మాకు ఎంతో తోడ్పాటునిచ్చింది. అది సిస్టర్సే కాకుండా మాతో ఉన్నటువంటి మా స్నేహితులందరూ కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ఎందుకంటే అందరూ కూడా ఒకే ఉద్దేశం కలిగి వచ్చి ఉన్నారు. ఆ ఉద్దేశం ఏమిటంటే సిస్టర్ అవ్వాలి, దేవునికి సేవ చేయాలని దృఢ సంకల్పంతో, దృఢ బలముతో, కోరికతో వచ్చి ఉన్నారు. కాబట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు తోడ్పడుకుంటూ ఆ విధంగా మేము 1 సంవత్సరము పోస్టలెన్సీని మేము పూర్తి చేయటం జరిగినది. ఆ విధంగా 2000 సంవత్సరంలో నవంబర్ 21వ తారీఖున నౌషెట్లో ప్రవేశించాము. నౌషెట్కి ఒకసారి ప్రవేశించిన తర్వాత నౌషెట్లో మేము అన్ని పనులు కూడా చేసుకోవాలి. వంట పని శుభ్రం చేయటము, ఇల్లు శుభ్రం చేయటము, అదేవిధంగా క్లాసులకు అటెండ్ అవ్వటము, ఇలాంటి కార్యక్రమాలు ఉండేవన్నమాట. వెళ్ళిన మొదటి నెలలోనే నాకు కిచెన్ డ్యూటీ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. 1 నెల ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మా బాధ్యత ఏంటంటే అన్నీ చూసుకోవాలి, కిచెన్లకు సంబంధించినవి అన్ని వస్తువులు సామాగ్రి ఉన్నదా లేనిదా అని కూడా చూసుకోవాలి. అటు ఇటు త్రొట్టిల్లకుండా దేవుడు చెప్పిన విధంగా నీవు నీటిలో నడిచినను, అగ్నిలో నడిచినను నేను నిన్ను కాపాడుతాను, నీ వెంటే ఉంటానని దేవుడు సెలవిచ్చిన ఆ విధంగా దేవుడు ఎల్లప్పుడూ కూడా వెన్నంటి ఉంటూ ఈ అన్నిటిని కూడా కష్టాలు అనేవి ఒకసారి మటకన్న జీవితం కోసం ఎంచుకున్నప్పుడు కష్టాలు వస్తాయి. అయినా కానీ వాటన్నిటిని అధిగమించి ముందుకు కొనసాగించాలనే అనేక జీవిత సత్యాన్ని మేము నేర్చుకున్నాము. తర్వాత మేము
ఆ ఒక నెలని కార్యక్రమాన్ని గ్రామంలో పూర్తి చేసుకొని మరలా సెయింట్ ఆన్స్ హాస్పిటల్కి వచ్చి అక్కడ కూడా ఆసుపత్రిలోనే అనేక వార్డులను సందర్శించు అనేక మందికి మేము చేయగలిగినటువంటి సహాయము లేకపోతే ప్రార్థనా సహాయం ద్వారా వాళ్ళకి తోడ్పడుతూ వస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. అక్కడ అయిపోయిన తర్వాత మేము బెంగళూరుకి వెళ్ళి బెంగళూరులో మాకు అనేక రకాలైనటువంటి క్లాసెస్ జరిగేవి. అక్కడ ఇచ్చినటువంటి తర్ఫీదు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మేము సిస్టర్ అవ్వటానికి ఇంకా 1 నెల మాత్రమే ఉన్నది. ఈ 1 నెల ముందు ఎటువంటి ఈ మటకన జీవితం ఏంటిది, కమ్యూనిటీ జీవితం ఏంటిది, నలుగురితో కలిసి ఎలా జీవించాలి, అనేక బాధలు వస్తాయి. ఆ బాధలన్నీ అధిగమించాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా కావాల్సినది వ్యక్తిగత ప్రార్థనా జీవితము, అదేవిధంగా కమ్యూనిటీ ప్రార్థనా జీవితము. ఇవి రెండూ లేకపోతే మనము ఈ మటకన జీవితంలో జీవించడం అనేది సాధ్యపడదు. అది ఒక్కరి వల్లనే సాధ్యపడదు, దేవుని వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. దేవుని యొక్క కృప వరాలు మనతో ఉండాలి అనేటువంటి అనేకమైనటువంటి మాకు క్లాసులు ఇవ్వటం జరిగినది. కాబట్టి అప్పుడు మమ్మల్ని మేము కూడా సిద్ధపరుచుకున్నాము. వ్యక్తిగతంగా మమ్మల్ని మేము సిద్ధపరుచుకొని మరలా మేము తిరిగి అక్టోబర్ మాసంలో విశాఖపట్నం రావడం జరిగినది. ఆ విశాఖపట్నం వచ్చిన తర్వాత నవంబర్లో మేము సిస్టర్ అయ్యే నెల కాబట్టి మేము ఇంటెన్స్గా ఇంకా మంచిగా ప్రార్థనా జీవితం గురించి నేర్చుకొని ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం జరిగినది. 2001 నవంబర్ 21వ తారీఖున కాగితం మరీదాస్ గారు, లేట్ కాగితం మరీదాస్ గారు వారి చేతుల మీదుగా మేము మొదటి మాట పట్టును తీసుకోవటం జరిగినది. ఆ మాట పట్టుకు మా అమ్మా నాన్న మా అక్కయ్య గారు వచ్చి ఉన్నారు. వాళ్ళు నన్ను సిస్టర్గా చూసి చాలా సంతోషించారు. మా అమ్మగారి కళ నెరవేరినది. మా అమ్మ కూడా కళ ఉండేది, తన సిస్టర్ అవ్వాలని. ఆమె అవ్వలేకపోవటం వలన నన్ను దేవునికి సమర్పించినది కాబట్టి ఆమె కళ నెరవేరింది. అదేవిధంగా నేను కన్న కళ కూడా నెరవేరినది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దేవుడు నా వెంటే ఉన్నారని నేను నమ్ముచు, దేవుడు నాకు ఈ గొప్ప వరాన్ని ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఈ 2001 21వ తేదీన నాకు నా జీవితంలో మరువరానటువంటి రోజు, ఎంతో సంతోషించదగినటువంటి రోజు.